హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా అండి. నా గిరిక ముగ్గుల వీడియోస్ చూస్తూ లైక్ చేస్తున్న వాళ్ళందరికీ అయితే చాలా 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 థ్యాంక్స్ అండి. ఇదివరకు చూడని వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈరోజు అయితే నేను చుక్కలు పెట్టి ఒక ముగ్గు అయితే వేస్తున్నా అండి గిరికతో. ఎందుకంటే ఇది ముగ్గు ఎందుకు నాకు చాలా బాగా నచ్చిందండి. నేను ఇదే ఫస్ట్ టైం వేయడం అన్నమాట. అయితే చూసి మీరు కూడా నేర్చుకోండి. దీనికోసం అయితే స్ట్రైట్గా 13 చుక్కలు పెట్టాలండి, 13 చుక్కలు పెట్టాలి. అలానే మళ్ళీ నిలువుగా ఒక 13, మళ్ళీ వాటి మధ్యలో ఇట్లా ఎటు చూసినా 13 చుక్కలు వచ్చేటట్టు అయితే 6 దిక్కులుగా పెట్టుకోవాలన్నమాట. 6 దిక్కులు పెట్టిన తర్వాత ఆ గ్యాప్లో 4 చుక్కలు పెట్టాలన్నమాట. 6 చుక్కలు పెట్టిన గ్యాప్లో 4 చుక్కలు పెట్టేసుకొని ఇట్లా అయితే కలుపుకుంటే మనకైతే ఒక పెద్ద మంచి ముగ్గు వస్తుందండి. చాలా బాగుంటుంది. చుక్కలు పెట్టి వేసినా బాగానే ఉంటుంది. అయితే నేను గిరికతో వేస్తా కాబట్టి గిరికతో వేద్దామని చెప్పేసి ఇలా అయితే ట్రై చేసిన అనమాట. చాలా బాగా వచ్చింది ముగ్గు. షార్ట్స్లో పెడితే ఇద్దరు ముగ్గురు అడిగారనమాట, ఒకసారి చుక్కలు ఎన్ని పెట్టారో చెప్పండి, బాగుంది అది అంటే వాళ్ళ కోసం అయితే వీడియో అయితే చేసి పెడదామని చెప్పేసి ఈ వీడియో అయితే చేసిన అనమాట. ప్లీజ్ ఇదివరకు చూడని వాళ్ళైతే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఒక్క లైక్ కొట్టండి. లైక్ కొడితేనే వీడియోస్ అయితే ముందుకు వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఒక్క లైక్ కొట్టండి వీడియో చూసిన వాళ్ళు. అండ్ ఏ ముగ్గు కలుపుతున్నారు మీరు గిరికలోకి? మాకు ఆగట్లేదు గిరికలో ముగ్గు అనేసి చాలామంది అడుగుతున్నారు. నేనైతే రాయి ముగ్గు కలుపుతా అండి. చాలాసార్లు చెప్పిన రాయి ముగ్గు కలుపుతా అనేసి, రాయి ముగ్గుతో వేస్తా అని. రాయి ముగ్గులో బియ్యపిండి కలుపుతా అండి. రాయి ముగ్గు 1 కప్పు, బియ్యపిండి 1 కప్పు కలిపైతే నేనైతే ముగ్గులు అయితే వేస్తూ ఉంటాను అనమాట. అయితే గిరిక కావాలని చాలామంది అడుగుతున్నారు. అయితే నెంబర్ అయితే నేను తీసిన షార్ట్ వీడియోలో పెట్టినా అండి. 2 షార్ట్ వీడియోస్లో నెంబర్ అయితే ఉంటుంది. కావాలనుకున్న వాళ్ళైతే ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేనైతే పంపిస్తున్నా. అయితే చాలామంది రేటు అట్లా అంత ఇంత అనేసి చాలామంది పెడుతున్నారు. అయితే రేట్ దానికి తక్కువ. నేను చాలాసార్లు చెప్పిన రేటు దానికి తక్కువనే ఉంటుంది. ఛార్జెస్, ప్యాకింగు అది సర్వీస్కే ఎక్కువ పడుతుంది ఛార్జెస్, అంతకు మించి ఏం లేదండి. చూసి మీరైతే మీకు కావాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి, అంతేగాని ఇంత అంత అని అయితే కామెంట్స్లో కామెంట్స్ పెట్టకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.